హలో వెల్కమ్ టు పొలిటికోస్. దిస్ ఈజ్ నరసింహ. రష్యా విప్లవాల గడ్డలో కార్ల్ మార్క్స్ సిద్ధాంతాలను పునర్నవీకరించి ఆ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లే దిశగా కూడా లెనిన్ చేసినటువంటి పోరాటం విప్లవాల గురించి చెప్పడం ఇన్ని కావనే చెప్పాలి. ఇక దీనికి సంబంధించి కూడా భారతదేశంలో ఉన్నటువంటి శ్రామిక జాతికి వారి అభివృద్ధి కోసం సిపిఐ పార్టీ మాస్ లైన్ నాయకులైతే ఎంతో కృషి చేస్తున్నారు. అనేక పుస్తకాలను పబ్లిష్ చేస్తూ కూడా ప్రజల్లోకి ఆ భావజాలాన్ని తీసుకెళ్లడంలో సక్సెస్ అయ్యారనే చెప్పాలి. ఇక దీనికి సంబంధించి కూడా సుందరయ్య విజ్ఞాన కేంద్రం వేదికగా కూడా లెనిన్ శతవర్ధంతి వేడుకలను ముగింపు సభనైతే ఇక్కడ నిర్వహిస్తూ ప్రసంగాలు చేస్తున్నారు. అని చేసిన సేవలను కూడా పునఃస్మరించుకుంటూ కూడా ఎన్నో భావాలను అయితే వారు పంచుకుంటున్నారు. కార్యాచరణకు సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో ప్రస్తుతం ఈ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరుగుతున్నటువంటి ఈ సభకు సంబంధించి కూడా అనేక మంది నాయకులు ఇక్కడికి వచ్చారు. వారితో మాట్లాడదాం. ఈ కార్యవర్గ సమావేశానికి సంబంధించి కూడా పూర్తిగా కూడా కార్యాచరణ ఎట్లా ఉండబోతుంది, మరి సిపిఐ మాస్ లైన్ పార్టీ సభ్యుల మనోభావాలు ఏంటి, వారు సమాజానికి ఎలాంటి సేవలు అందించాలనుకుంటున్నారు, ఇలాంటి అనేక అంశాల గురించి కూడా వారి మాటల్లోనే తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సిపిఐ పార్టీ మాస్ లైన్ నాయకులు అయితే ఉన్నారు. వారితో మాట్లాడదాం. లెనిన్ గురించి, ఆయన శతవర్ధంతి ముగింపు సభ గురించి కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. అన్న నమస్తే అండి. నా పేరు హన్మేష్, సిపిఎంఎల్ మాస్ లైన్ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు, హైదరాబాద్ సెక్రటరీ. ఈరోజు జనవరి 21, 2025కు ఈరోజు వరకు లెనిన్ అమరత్వం పొంది 100 సంవత్సరాలు పూర్తి అవుతున్నది. అంటే లెనిన్ శతవర్ధంతి ముగింపు సందర్భంగా సిపిఎంఎల్ మాస్ లైన్ పార్టీ రాష్ట్రం కమిటీ ఆధ్వర్యంలో సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఒక భారీ సెమినార్ను నిర్వహించాలని చెప్పి పార్టీ నిర్ణయించింది. అందులో భాగంగా ఈరోజు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5:30 గంటల దాకా ఈ సెమినార్ కొనసాగుతుంది. ముఖ్యంగా లెనిన్ 54 సంవత్సరాలు జీవించిన సందర్భంలో అతను ఈ ప్రపంచానికి, ఆ రష్యా దేశానికి అమూల్యమైనటువంటి సేవలు తను చేశారు. అంటే ప్రపంచంలోనే పెట్టుబడిదారీ విధానం అనేటువంటిది, సామ్రాజ్యవాదం అనేటువంటిది కొనసాగుతున్న నేపథ్యంలో రష్యాలోనే ఆయన సోషలిస్ట్ విప్లవాన్ని తీసుకొచ్చినటువంటి ఒక నూతన యుగకర్తగా మనం లెనిన్ను భావించాల్సిన అవసరం ఉందనేటువంటిది మేము భావిస్తూ ఉన్నాం. ఆ రోజు 1917లో ఆ రష్యా యొక్క సామాజిక, ఆర్థిక, రాజకీయ విశ్లేషణ చేసి ఈ దేశం వెనకబడినటువంటి పెట్టుబడిదారి దేశం, ఈ దేశానికి సంబంధించి నూతన ప్రజాస్వామిక విప్లవం ద్వారా సోషలిస్ట్ విప్లవాన్ని సాధించాలి అనేటటువంటి లక్ష్యంతో ఆ రోజు తన స్వయంగా తన ఉద్యమంలో నిలబడి కలబడి రష్యాకు విప్లవాన్ని తీసుకొచ్చినటువంటి మహాయోధుడు కామ్రేడ్ లెనిన్ అనేటువంటి సంగతిని ఈ సందర్భంగా మనం అర్థం చేసుకోవచ్చు. పార్టీ 1898లో పుట్టింది, కానీ 1917 అక్టోబర్ 25కే విప్లవం తీసుకొచ్చారు. అంటే కేవలం 19 సంవత్సరాలలోనే రష్యాలో కమ్యూనిస్టు పార్టీ పుట్టడం, అక్కడ ఒక కార్మిక వర్గ రాజ్యాధికారాన్ని ఏర్పరచడం అనేటటువంటిది ఇది అత్యద్భుతమైనటువంటి విషయంగా ఈరోజు మనం అర్థం చేసుకోవడానికి అవకాశం ఉన్నది. ఎందుకంటే ప్రపంచంలో ఎక్కడ సోషలిస్టు దేశం లేదు, ప్రపంచంలో ఎక్కడ కమ్యూనిస్టు సిద్ధాంతం లేదు. అంటే అంతకంటే ముందే కార్ల్ మార్క్స్ ఏదైతే రూపొందించినటువంటి పెట్టుబడి అనేటువంటిది ఉందో, అదనపు విలువ సిద్ధాంతం అనేటువంటిది ఉందో, కమ్యూనిస్టు ప్రణాళిక అనేటటువంటిది ఉందో, దానికి అనుసరణల్లో లెనిన్ గారు తన యొక్క ఆ మార్క్స్ సిద్ధాంతాన్ని ముందుకు తీసుకెళ్లడంలో మొదటి మనిషిగా మనం లెనిన్ని మనం అర్థం చేసుకోవాలనేటువంటిది నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. కామ్రేడ్ లెనిన్ రష్యా విప్లవ నాయకుడు, విప్లవానికి నాయకత్వం వహించినటువంటి వాడు. ఆయన రష్యాకు సంబంధించి రష్యా ఎలా ఉంది, దాని స్వభావం ఏంటి, ఆ సమాజ స్వభావం ఏమిటి అనేటటువంటిది చాలా చిరుప్రాయంలోనే, దాదాపు 24-25 సంవత్సరాల వయసులోనే దాన్ని అధ్యయనం చేసి ఈ సమాజము గతంలో లాగా భూస్వామ్య వ్యవస్థ ఉన్నటువంటి సమాజం కాదు, ఇది పెట్టుబడిదారీ సంబంధాలు కలిగినటువంటి సమాజం అనేటటువంటి దాన్ని వర్గీకరించి చెప్పాడు. చాలా తక్కువ టైంలో, దాదాపు మన భారతదేశంలో కమ్యూనిస్టు పార్టీ ఏర్పడి 100 సంవత్సరాలు అవుతుంది. అయినా మనం ఎక్కడున్నామంటే ఇంకా దాని దరిదాపుల్లో కూడా వెళ్ళలేదు. కానీ రష్యాలో కమ్యూనిస్టు పార్టీ ఏర్పడినటువంటి కొద్ది సంవత్సరాలలోనే 1917లో రష్యాలో విప్లవం విజయవంతమైంది లెనిన్ నాయకత్వంలో. ఆయన లెనిన్ విప్లవానికి కొద్ది ముందు వరకు కూడా జారు తను అక్కడ ప్రవేశిస్తే అరెస్ట్ చేసేటటువంటి సందర్భంలో కాల్చివేసేటటువంటి పరిస్థితులు ఆనాడు రష్యాలో ఉన్నాయి. ఆయన ఆ టైంలో ప్రవాసంలో ఉన్నాడు. ప్రవాసంలో ఉండి కూడా
రష్యా పరిస్థితులను అధ్యయనం చేసి రష్యా విప్లవానికి సన్నద్ధమైంది, ప్రజలు తిరుగుబాటు చేయడానికి సన్నద్ధమయ్యారనేటటువంటిది గ్రహించి దానికి నాయకత్వం వహించడానికి రష్యా వచ్చాడు, దానికి నాయకత్వం వహించాడు. అది విజయవంతమైంది. అది అక్కడ రష్యాలో ఆనాడు ఉన్నటువంటి పరిస్థితులు లాగానే ఈనాడు మన భారతదేశంలో ఉన్నాయి. ఇంకా చూసుకుంటే ఆనాడు విప్లవం విజయవంతమయ్యేటికి రష్యాలో కార్మిక వర్గం చాలా తక్కువ, కానీ మన భారతదేశంలో కార్మిక వర్గం ఎక్కువ. అట్లాగే అక్కడ ఉన్నటువంటి భూస్వాముల చేతుల్లో వేల ఎకరాల భూములు ఆనాటికి ఉన్నాయి. కానీ ఇవాళ మన దేశంలో భూస్వాములు అనేటటువంటి వాళ్ళు లేరు, దాదాపు లేరు. ఒకప్పుడు నల్గొండ జిల్లాలో వేల ఎకరాలు జన్నారెడ్డి ప్రతాప్ రెడ్డి అనేటటువంటి ఆయనకి దాదాపు 10,000 ఎకరాల భూములు ఉండేవి. అట్లాగే చాలామంది భూస్వాములకు నల్గొండ కానివ్వండి, ఖమ్మం కానివ్వండి, మహబూబ్నగర్ కానివ్వండి, అట్లా అన్ని జిల్లాల్లో వేలాది ఎకరాల భూములు భూస్వాముల చేతుల్లో ఉండేవి. కానీ ఈనాడు ఆ భూములన్నీ కూడా డివైడ్ అయిపోయినాయి, పంచుకున్నారు. కొన్ని వాళ్ళు భూస్వాములే అమ్ముకున్నారు. అట్లా ఎవరు కూడా భూస్వాములు అనేటటువంటి వాళ్ళు లేరు. ఇవాళ మన దేశంలో పెట్టుబడిదారీ వర్గం పెరిగింది, పెట్టుబడిదారీ సంబంధాలు పెరిగినాయి, సరుకుల ఉత్పత్తి పెరిగింది, పారిశ్రామికంగా డెవలప్ అయింది. అట్లా వ్యవసాయం కూడా పెట్టుబడిదారీ పద్ధతుల్లోనే జరుగుతుంది. ఇప్పటికి కూడా పత్తి కానివ్వండి, లేదా పొగాకు కానివ్వండి, లేదా మిర్చి కానివ్వండి, లేదా పసుపు కానివ్వండి, ఇవన్నీ కూడా వ్యాపార పంటలే ఈనాడు ఉన్నటువంటి రైతాంగం పండించుకుంటూ ఉన్నారు. ఇవాళ వ్యాపార పంటలు తప్ప అమ్మకం కోసం పండించే వాళ్ళు ఎక్కువ మంది రైతులు ఉన్నారు తప్ప వాళ్ళు కుటుంబం కోసమే పండించేటటువంటి వాళ్ళు రైతులు తక్కువ. అందుకని మేమేమనుకుంటున్నామంటే ఆనాడు ఏదైతే లెనిన్ అన్నాడో రష్యాని పెట్టుబడిదారీ దేశంగా సూత్రీకరించి మన దేశంలో కార్మికుల నాయకత్వాన్ని విప్లవం రావాలనేటటువంటిది ఆయన సూచించాడు. ఇప్పుడు మేము ఇదే భావిస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి సదస్సు యొక్క ఉద్దేశం లెనిన్ యొక్క శతవర్ధంతి ముగింపు సందర్భంగా ఈ సదస్సు అనేది ఇక్కడ ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ప్రధానంగా ప్రపంచవ్యాప్తంగా ఉండేటటువంటి సామ్రాజ్యవాద దేశాలు, ముఖ్యంగా అమెరికా, జర్మనీ, జపాను, ఫ్రాన్స్, ఇటలీ ఇట్లాంటి దేశాలు ప్రపంచంలో ఉండేటటువంటి పేద దేశాలపైన ఫైనాన్స్ని అంటే డబ్బుని ఎగుమతి చేసి గుత్త సంస్థలు స్థాపించి ఆయా దేశాల్లో ఉండే వనరుల్ని, అదే రకంగా శ్రామిక మానవ వనరులన్నింటినీ కూడా దోసుకొని పోయి ఆ దేశంలో ఉండే వాతావరణం అంతా కూడా పొల్యూట్ చేసేటటువంటి పరిస్థితి ఏర్పడి ఉన్నది. అట్లా భారతదేశంలో కూడా భారతదేశం పైన సామ్రాజ్యవాదం యొక్క పెత్తనం వల్ల, సామ్రాజ్యవాదం యొక్క దౌర్జన్యం వల్ల, సామ్రాజ్యవాదానికి అనుకూలంగా ఈ వ్యవస్థ అంటే ప్రస్తుత పాలక వర్గాలు పనిచేస్తుండడం వల్ల దేశంలో ప్రధానంగా గూడు కోసం అనేక అవస్థలు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఈ సందర్భంగా లెనిన్ యొక్క రచనల యొక్క ప్రాముఖ్యతని, లేకపోతే ఆయన ప్రపంచానికి బోధించినటువంటి ముఖ్యమైనటువంటి విషయాల్ని తెలియజేసే దానిలో భాగంగానే మనం ఈరోజు లెనిన్ అర్థం చేసుకోవాల్సిన విషయం ఉంది అని చెప్పి ఈ సందర్భంగా యావత్ భారత ప్రజానీకానికి మేము శ్రామిక వర్గం తరపున లేదా మాస్లైన్ పార్టీన తెలియజేస్తున్నామని చెప్పి ఊరిస్తాం. మీడియా మిత్రులకు సిపిఎంఎల్ మాస్లైన్ పార్టీ నుంచి విప్లవాభివందనాలు. నా పేరు గడ్డం సదానందం, సిపిఎంఎల్ మాస్లైన్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడిని. ఈరోజు ఇక్కడ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రష్యా విప్లవ విజయకేతనం ఎగరవేసినటువంటి ప్రపంచ దేశాల్లో విప్లవం సాధ్యము, పెట్టుబడిదారు వ్యవస్థ ఓటమి సుసాధ్యము అని చెప్పి ఒక విప్లవాన్ని పూర్తి చేసిన మహోన్నత నేత లెనిన్ రచనల మీద ఈరోజు క్లాసెస్ జరుగుతున్నాయి. ఇవి చాలా విలువైనవిగా మేము భావిస్తున్నాం. అదే సమయాన ఈ ఉపాధ్యాయులు కూడా చక్కగా వివరిస్తున్నారు. వందలాది మంది పాల్గొన్న కార్యకర్తలు అర్థం చేసుకుంటున్నారు. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో ఒకవైపు రాజ్యము ఎదురు లేదు మాకు అనే స్థితి ఉన్నదనే భ్రమ కలిగిస్తున్న సమయాన లెనిన్ చెప్పిన విషయాలను పరిశీలించినప్పుడు రాజ్యముకు ముప్పు వాటిల్లింది, తన వెనుక నుంచి ముంచుకొస్తుందని ఒకటి తెలుస్తున్నది. రెండోది, విప్లవోద్యమాన్ని నిర్మించి విప్లవ రాజ్యాన్ని సాధించడం కోసం వచ్చే దాంట్లో అతివాదం అనే ఒక ప్రమాదకరమైన పరిస్థితి లెనిన్ కాలం నుండే ఉంది. అతివాదం, బాలరిష్టం, అట్లాగనే అత్యంత ప్రమాదకరమైనటువంటి మితవాదం, రివిజనిజం మీద లెనిన్ జీవితంలో ప్రత్యేకమైన భాగాన్ని కేటాయించి దాన్ని ఓడించిన సంఘటనలు. ఇప్పుడు మనమేందంటే అతివాదాన్ని, మితవాద అవకాశవాదాలను ఎదిరిస్తూ ఉన్న పరిస్థితికి అనుగుణంగా నేడు
సమాజంలో నెలకొని ఉన్న నిజ పరిస్థితి వాస్తవాల ఆధారంగా మార్క్సిజాన్ని, లెనినిజాన్ని, మహబూబ్ ఆలోచన విధానాన్ని మనము నిర్దిష్టంగా సమన్వయం చేసుకొని సమీక్షించుకొని ముందుకు సాగడమే విప్లవ కార్యక్రమంగా సిపిఐఎంఎల్ మాస్ లైన్ భావిస్తున్నది. చూశారు కదా, దురహంకారాలకు గొడ్డలి పెట్టుగా కూడా భూ పెత్తందారులను పూర్తిగా అణిచివేసే విధంగా కూడా ప్రజలను సేవయే ధ్యేయంగా కూడా వారి పరమార్థంగా కూడా ముందుకు వెళ్తూ కూడా కార్ల్ మార్క్స్ సిద్ధాంతాలను, లెనిన్ రచనలను కూడా పునఃస్మరించుకుంటూ కూడా ఈ సిద్ధాంతాలు అనేవి ప్రతి శ్రామికుడిని అభివృద్ధి చేసే విధంగా కూడా ముందుండాలి, ముందుకు తీసుకెళ్ళాలి, వారిని అభివృద్ధి ధ్యేయంగా కూడా పనిచేయాలని చెప్పేసి కూడా నాయకులైతే పూర్తిగా కృషి చేస్తున్నారు. అందుకోసమే మేము నిరంతరం శ్రమిస్తాము, ఉద్యమిస్తాము, పోరాటం చేస్తాము. మా పోరాటం ఇక్కడితో ఆగదు. ఖచ్చితంగా కూడా మేము జాతీయ స్థాయిలో కూడా ఎన్నో కార్యాచరణలు ముందు పెట్టుకుంటాము. ఖచ్చితంగా ప్రజా సంక్షేమం కోసం మేము రక్తం చిందిస్తాము. మా ధ్యేయం అదే. మేము ప్రజల కోసమే బ్రతుకుతున్నాం, ప్రజాక్షేమమే మాది ధ్యేయం అని చెప్పేసి కూడా వారు తమ భావాలను, మా భావజాలాన్ని, ఆవేదనను కూడా వ్యక్తం చేస్తున్నారు. సో వారు కోరుకున్నట్టుగానే భారతదేశంలో ప్రతి శ్రామికుడు కూడా అభివృద్ధి చెందాలి, చిరునవ్వులు చిందించే విధంగా కూడా భారతదేశం అనేది అభివృద్ధి చెందాలి, అభివృద్ధి చెందిన దేశాల్లో మొదటిగా నిలవాలని చెప్పేసి కూడా పొలిటికోస్ టీం కూడా కోరుకుంటుంది. ఇది ఇప్పటి వరకున్న అప్డేట్. కెమెరామ్యాన్ మోహన్తో నరసింహ రిపోర్టింగ్ ఫ్రమ్ సుందరయ్య విజ్ఞాన కేంద్రం, హైదరాబాద్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.